ఈరోజు వెంకటాద్రి హాస్పిటల్లో కరీంనగర్ పట్టణంలో జరిగిన జ్యువెలరీ షాప్ దోపిడీలో ఇంజ్యూర్ అయిన వాళ్లను పరామర్శ చేయడానికి రావడం జరిగింది. ముఖ్య నాయకులందరూ, కార్పొరేటర్లు అందరము ఇక్కడ ఇద్దరు ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఒకరు అపోలో హాస్పిటల్లా, ఒకరు రెనీ హాస్పిటల్లా ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇద్దరికి మాత్రం ఒక ఆయనకు తలకాయ నుండి బుల్లెట్ స్క్రేప్ అవుతూ పోయి ఇంజూరీ కొంచెం గట్టిగానే తాకింది, కానీ సేఫ్గా ఉన్నారు. ఒక ఆయనకు అబ్డామిన్లో కొంచెం గ్రీవస్ ఇంజురీ అయింది, కానీ సర్జరీ చేసినారు. ఇప్పుడు స్టేబుల్ కండిషన్లో ఉన్నారు ఇద్దరు. నేను వారికి మనోధైర్యం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం చెప్పి, భగవంతుడు మీకు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినాడు, ఇప్పుడు ఈ గండం మీకు తప్పింది, మీకు అయ్యే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ నేనే భరిస్తాను, మీరు నెక్స్ట్ 5 days ఆర్ 1 week ఉండి ట్రీట్మెంట్ మొత్తంగా చేయించుకున్న తర్వాతనే బయటికి రండి, నేను మళ్ళీ వచ్చి విజిట్ చేస్తాను అని చెప్పాను. ఇటువంటి దోపిడీని ఏ పార్టీ వాళ్ళైనా రాజకీయ పరంగా వాడుకోవడము, దీన్ని రాజకీయం చేయడము శోచనీయం. దొంగతనము, దోపిడీ అనేది ఏదైతుందో, కొంతమంది ఈ దొంగతనాలకు, ఈ బందిపోటు వ్యవహారాలకు అలవాటు పడ్డ వాళ్ళు రెక్కీ చేసి చేయడం జరుగుతుంది. దాంట్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏదైతుందో చెడిపోయినట్టుగా భావిస్తే అంతకన్నా శోచనీయం ఏదీ లేదు. 100% పర్ఫెక్ట్గా ఉన్న చోట కూడా చిన్న చితక చెదురు మొదురు ఘటనలు జరగడం అన్నది మనము దైనందిన జీవితంలో చూస్తూ ఉంటాం.